బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, మీషో నుండి ఆర్డర్ వచ్చిందండి అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఒకే రోజు షూట్ చేస్తున్నటువంటి వీడియోస్ అండి. ఏంటంటే ఊరికి వెళ్ళిన తర్వాత నాకు వీడియోస్ చేయడం కుదరదు అని చెప్పేసి అట్లీస్ట్ ఒక 4-5 వీడియోస్ అయినా సరే గ్యాలరీలో పెట్టుకుందాం అని చెప్పేసి అన్నీ ఒకే రోజు తీస్తున్నాను. సో ముందు వీడియోలో చెప్పాను కదా, మీషో నుండి ఆర్డర్ వచ్చిందండి, హ్యాపీగా ఫీల్ అవ్వాలో ఇంకా బాధపడాలో తెలియట్లేదు అని చెప్పేసి. సో మొత్తానికి అయితే కొంచెం కుదుటపడ్డాను అనమాట. ఇంకా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా డిస్పాచ్ చేసి వచ్చేసాను. ఇంకా ఆల్రెడీ కలెక్షన్ వీడియో అంటే రీస్టాక్ చేశాను కదా, సో అది కూడా అన్బాక్సింగ్ వీడియో మీకు చూపించాను కదా. సో అవి కూడా వీడియోస్ అయితే తీసాను. ఓన్లీ 2 వెరైటీసే కాబట్టి త్వరగానే అయిపోయింది, ఒకే వీడియోలో చేపించాను అనమాట. సో అయితే ఇప్పుడు నాకు మీషో నుంచి వచ్చిన ఆర్డర్ అయితే మాత్రం ఈ శారీ అండి. సో లక్కీగా ఏంటంటే నా దగ్గర ఇది ఒక్కటే శారీ ఉందనమాట. ఇదొక్క శారీ ఉంది, అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. నేను ఇదొక్కటే నేను మీషోలో పెట్టిండేది ఓన్లీ 2 క్యాటలాగ్స్ పెట్టానని చెప్పాను కదా. సో లక్కీగా నాకు ఇదైతే ఆర్డర్ వచ్చిందనమాట. సో వాళ్ళు కూడా కస్టమర్ వచ్చేసి క్లియర్గా మెన్షన్ చేశారు లెమన్ ఎల్లో కలర్ శారీ అని చెప్పేసి. మనకేంటంటే ఈ లేబుల్ తీసుకునేంత వరకు కూడా లేబుల్ అయితే మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. ఈ లేబుల్ డౌన్లోడ్ చేసుకునేంత వరకు కూడా మనకు క్లారిటీ ఉండదు, ఎక్కడి నుండి మనకి ఆర్డర్ వచ్చింది, సో ఏ ప్లేస్ నుండి వచ్చింది, ఎవరు చేసుకున్నారు, ఇదంతా కూడా మనకి క్లారిటీ అయితే ఉండదు అనమాట. సో ఇదైతే మాత్రం శివాని గారు చేసుకున్నారు కాజుపేట నుండి. సో మాకు దగ్గరే, కమలాపురంకి దగ్గరే అనమాట కాజుపేట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అక్కడ వరకు మన కలెక్షన్ వెళ్తుందని చెప్పేసి. నిజంగానే మనకు అంటే లేబుల్ డౌన్లోడ్ చేసే వరకు మనకి ఎలాంటి ఇంటిమేషన్ ఉండదు అనమాట. ఏ కస్టమర్ చేసుకున్నారు, ఏ పేరు, ఏ ఊరు అన్నది మనకి ఎలాంటి ఇంటిమేషన్ ఉండదు. లేబుల్ డౌన్లోడ్ చేసిన తర్వాత తెలుస్తుంది. సో కాజుపేట నుంచి శివాని గారు అయితే చేసుకున్నారనమాట. సో ఇది శారీ మీకు ఆల్రెడీ వీడియోస్లో చూపించాను కదా. సో ఈ శారీ అయితే ఒక్కటే ఉన్నింది, లక్కీగా ఆ శారీని బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ప్యాక్ చేసి పంపిస్తాను. లేబుల్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడే మనకు పికప్కి ఎప్పుడు వస్తారు అని చెప్పేసి అంటే వాళ్ళు టైమింగ్స్ ఇస్తారనమాట. సో మీకు ఈ టైమింగ్ అవైలబుల్ అని చెప్పేసి. నాకైతే ఈరోజే అంటే 20 డిసెంబరే మా ఆఫ్టర్నూన్ 2 to 6 PM లోపల ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి సో వాట్సాప్లో మనకు ఇంటిమేషన్ ఇచ్చారనమాట. ఒకవేళ మనకు ఆ డేట్స్లో కానీ ఆ టైమింగ్స్లో మనం అవైలబుల్గా లేకపోతే మళ్ళీ ఆప్షన్ కూడా ఉంటుంది, ఈ టైమింగ్స్ మీకు ఓకేనా, లేదంటే మీరు ఏమైనా చేంజ్ చేసుకుంటారా అని చెప్పేసి. సో అలా నేనైతే ఇంకా అదే బెటర్ అనుకున్నాను అనమాట. ఒకవేళ రేపు వస్తారేమో, రేపు ఊరికి అంటే 21 డిసెంబర్ వస్తారేమో, సో 21 నేను ఊరికి వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి. సో 21 ఊరికి వెళ్ళిపోతాను కదా, మా వారు స్కూల్కి వెళ్ళిపోతారు, ఎలా చేయాలో ఏమని చెప్పి కొంచెం కంగారు పడ్డాను. ఇంకా ఈరోజే వస్తారు 2 to 6 లోపల వస్తారంటే ఓకే నేను ఉంటాను కాబట్టి ప్యాక్ చేసేసి ఇచ్చేసేయచ్చు అని చెప్పేసి కొంచెం కుదుటపడ్డాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నాకు మీషో నుండి మీకు ఇలా ఆర్డర్ వచ్చిందని చెప్పేసి మెయిల్ రాగానే ఏమనిపించిందంటే, ఇప్పుడు చెప్పాను కదా చాలా వర్క్లు ఉన్నాయండి అని చెప్పేసి, ఇంకా వెంటనే నాకు మా ఆయన కాల్ చేశాను, ఇలా నాకు మీషో నుండి ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చిందండి అని చెప్పేసి. ఇంకా మా ఆయన ఏమన్నారంటే, అంటే నేను సో ఏంటంటే నేను క్యాటలాగ్ అప్లోడ్ చేస్తున్నాను కదా, క్యాటలాగ్ అప్లోడ్ చేసేప్పుడు నాకు 300 రూపీస్ ఎక్స్ట్రా పడిందండి. నేను 999 పెట్టాలి అనుకున్నది 1399 కస్టమర్ ప్రైస్ చూపిస్తుంది అని చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో, మీకు గుర్తుందో లేదో. సో ఇంత ప్రైస్ పడుతుందండి అని మా వారికి చెప్పినప్పుడు ఏంటంటే, వద్దులే మీషో వద్దు, ఏమొద్దు, యూట్యూబ్లోనే చేసుకో, యూట్యూబ్ నుండి ఆర్డర్స్ వస్తే కంటిన్యూ చెయ్యి, లేదంటే లేదు స్టడీస్ కంటిన్యూ చెయ్యి అని చెప్పారనమాట. సో ఇంకా అలా నేను మా ఆయనకి ఇలా మీషో నుండి ఆర్డర్ వచ్చిందండి అని చెప్తే, నేను వద్దన్నాను కదా, ఎందుకు మళ్ళీ దాన్ని ఎందుకు చేసావు అన్నారు. అలా కాదండి, ముందు పెట్టిందేదే మనము ఫస్ట్ ట్రయల్ చేసాం కదా, ఆ శారీకి ఆర్డర్ వచ్చింది అంటే ఇంకా అప్పటికేమో ఇంకేమో మరి ఎక్కడికి వెళ్ళి తీసుకుంటావో ఎలా చేస్తావో, నాకు ఈవినింగ్ వరకు వచ్చేకి కుదరదు అని చెప్పారు. సో అంటే తర్వాత ఇంకా మళ్ళీ నేను లేబుల్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలా వచ్చిందంటే నేను ఇంకా ఇది ప్రింట్ నేను తీసుకెళ్ళాను. అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడే లేబుల్ డౌన్లోడ్ చేసుకున్నాను. అక్కడ నుంచి ఇంకా ప్రింటర్ దగ్గర అంటే సిస్టమ్స్ ఉంటాయి కదా ఆన్లైన్ సెంటర్స్, అక్కడికి వెళ్ళేసి ప్రింట్ తీసుకొని వస్తాను అని చెప్తే, ఇంకా వద్దులే నాకే పంపించు, నేనే ఒకవేళ వీలైతే స్కూల్లోనే తీసుకొని వస్తాను అన్నారు. అలా కొంచెం కూల్గా మాట్లాడేసరికి మళ్ళీ ఏమైందంటే ఓకే అంటే ఏదైనా సరే ఇంట్లో వాళ్ళ సపోర్టు అంటే మనం అనే కంటే కూడా అండర్స్టాండింగ్, సో కరెక్ట్గా అర్థం చేసుకుంటే మాత్రం అదే మనకు చాలన్నమాట కదా, అవునా కదా. సో వాళ్ళు కరెక్ట్గా మనల్ని అర్థం చేసుకుంటే ఏదైనా సరే ఎంత కష్టం ఉన్నా ఎంత పని ఉన్నా సరే పీస్ఫుల్గా చేసుకోవచ్చు. అలా కాకుండా ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు, ఇవన్నీ ఎప్పుడు చేస్తావు, ఇవన్నీ చూసుకుంటూ నువ్వు వేరే పనులు చూసుకోవట్లేదు,
అవి చూసుకోవట్లేదు, ఇవి చూసుకోవట్లేదు, ఇది కరెక్ట్ చేయట్లేదు, అది కరెక్ట్ చేయట్లేదు అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా సరే ఏది చేయాలనిపించదు, దేనిపైన ఇంట్రెస్ట్ రాదు. అవి ఈవెన్ సింపుల్గా అయ్యే పని కూడా చాలా చాలా మనం ఏదో పెద్ద భారం వస్తున్నంతగా ఫీల్ అవుతాం కదా. అలా కాకుండా పర్లేదు, ఓకే, నిదానంగా టెన్షన్ పడకు, నిదానంగా చేసుకో, ఏం కాదులే, చేసుకోగలవు, ఇలా జస్ట్ మనకి మాట సపోర్ట్ ఇచ్చినా సరే నిజంగా చాలా హ్యాపీగా మనం ముందుకెళ్ళగలం కదా. సో అదనమాట జరిగింది. అంటే మాత్రం చాలా మంది మీషో గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారండి. కొన్ని ఏంటంటే మీరు అడిగే డౌట్స్ ఈవెన్ నాకు అట్లీస్ట్ వాటి గురించి కూడా తెలియదు అనమాట. అందుకే నేను కొన్నింటికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఇంకొక సిస్టర్ వచ్చేసి శారీస్ క్యాట్లాగ్ ఎలా అప్లోడ్ చేయాలనో పెట్టండి అక్క అని చెప్పేసి అడిగారు. ఒకళ్ళు కాదులేండి, చాలామంది అడిగారు. సో అది కూడా పెడతాను. ఎందుకంటే నేను అట్లీస్ట్ నాకు ప్రాసెస్ మొత్తం తెలియకుండా ఎందుకు పెట్టాలి ఊరికే అని చెప్పేసి, ఇప్పుడు క్యాట్లాగ్ అప్లోడ్ చేసే వరకు పెడతాము. క్యాట్లాగ్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అంటే నాకు ఒకవేళ లేట్ అయింది అనుకోండి ఆర్డర్, సో నాతో పాటు చేసిన వాళ్ళకి ఆల్రెడీ 4-5 ఆర్డర్స్ వచ్చాయి, వాళ్ళు చేస్తున్నారు. సో అంటే నాకు నెక్స్ట్ ప్రొసీజర్ తెలియాలి అంటే నాకు ఆర్డర్ రావాలి. ఏంటి మనము వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకునే కంటే కూడా వాట్ ఈజ్ ఇన్ అంటే లోపల ఏంటి, ఏం జరుగుతుంది, అసలు ఏంటి అనేది మనకు తెలియడం చాలా ఇంపార్టెంట్. మనం వేరే వాళ్ళకి చెప్తున్నాము అంటే ఫస్ట్ దాని గురించి మనకు అవగాహన ఉండాలి కదా. నేను సెల్లర్ ఐడి క్రియేట్ చేసుకోవడం ఏంటి అన్నది నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి నాకు దాని గురించి తెలుసు కాబట్టి నేను మీకు వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు క్యాటలాగ్ వీడియో అప్లోడ్ చేయడం వీడియో నేను మళ్ళీ వెంటనే పెట్టేశాను అనుకోండి, తర్వాత నాకు ఆర్డర్ లేట్ అవ్వచ్చు, నాతో పాటు మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేస్తే మీకు త్వరగా ఆర్డర్ వచ్చి ఉండొచ్చు. సో తర్వాత ఆర్డర్ వచ్చిన తర్వాత అక్క ఏంటక్క నెక్స్ట్ ప్రాసెస్ అంటే మళ్ళీ చెప్పాలంటే నాకు తెలియాలి కదా ముందు. సో ఆ ప్రాసెస్కి సంబంధించి మీకు చెప్పాలంటే నాకు తెలియాలి కదా. సో అందుకని చెప్పేసి నేను ఆ వీడియో కొంచెం లేట్ చేశానండి. సో నెక్స్ట్ అయితే క్యాటలాగ్ వీడియో కూడా పెడతానమాట. సో ఏంటంటే అది ఎలాగైనా సరే ఇంకా ఊర్లో అయినా సరే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఊర్లో వెళ్ళిన తర్వాత ఇంకా స్క్రీన్ రికార్డింగ్ తీసేసి మీకు ముందు ఫస్ట్ సెల్లర్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో అదే విధంగా స్క్రీన్ రికార్డింగ్ పక్కన యాడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత ఇంకా మీకు ఇప్పుడైతే నేను స్క్రీన్ రికార్డింగ్ తీయలేదండి, ఈ లేబుల్ తీసుకోవడం కానివ్వండి ఇదంతా ఏది తీయలేదనమాట. సో నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇది కూడా నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ అయితే యాడ్ చేసి మీకు దీని ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తానమాట. సో నాకు ఇంకా ఈరోజు అయితే పికప్కి 2 to 6 లోపల అయితే వస్తామన్నారు. చూడాలి ఏ రోజు వస్తారా, రేపు వస్తారా. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది నాకు కూడా తెలీదు. చూసి అంటే నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా మీతోటి షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి, నాకు తెలిసినంత వరకు మాత్రమే చెప్తాను. తెలియంటి అయితే మాత్రం జస్ట్ మీకు లైక్ కొట్టేసి వదిలేస్తానండి. నేను మళ్ళీ దానికి రిప్లై ఇవ్వలేదంటే ఒకటి నాకు దాని గురించి తెలియకపోయి ఉండాలి, ఇంకొకటి టెక్స్ట్లో చెప్పడానికి కుదరకపోయి ఉండాలి, వీడియో చేస్తేనే అర్థమవుతుంది అనేసి ఇంకొకటి ఉంటుంది. సో ఈ 2 సిచ్యువేషన్స్లో మాత్రమే నేను జస్ట్ లైక్ కొట్టి వదిలేస్తానండి. టెక్స్ట్లో చెప్తే మీకు అర్థమవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేదు మీకు వీడియో చేస్తానండి, వీడియో చేస్తేనే అర్థమవుతుంది అని చెప్పేసి అయినా సరే మీకు పెడతానమాట. ఒకవేళ వీడియో చేస్తానండి అని ఒకవేళ నేను చెప్పలేదు అంటే కూడా అది వీడియో చేస్తేనే అర్థమవుతుంది అనేటువంటి సిచ్యువేషన్. సో నేను జస్ట్ ఊరికే మీకు హార్ట్ సింబల్ ఇచ్చి వదిలేసేటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే, ఒకటి నాకు ఆ ఇన్ఫర్మేషన్ గురించి తెలియనప్పుడు, ఇంకా రెండోది వచ్చేసి వీడియో చేస్తేనే మీకు అర్థమవుతుంది, టెక్స్ట్ రూపంలో చెప్తే అర్థం కాదు అనే సిచ్యువేషన్స్లో, ఈ 2 సిచ్యువేషన్స్లో మాత్రము నేను జస్ట్ ఊరికే హార్ట్ సింబల్ అయితే ఇస్తానమాట. మొత్తానికి ఇవాళైతే ఇది ప్యాక్ చేసేస్తాను. మనకి ఇదైతే బార్కోడ్ కనిపించాలండి. సో ఇది మనకు రిటర్న్కి కానీ దేనికైనా టికెట్ రైజ్ చేయాలంటే ఈ బార్కోడ్ మనకి ఇది కనిపించాలన్నమాట. ఇక్కడ పైనే ఉంటుంది ఏంటి టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అన్నట్లు అనమాట. ఇది కస్టమర్ అడ్రస్, ఇది మన అడ్రస్, సెల్లర్ అడ్రస్. వీళ్ళైతే సిఓడి పెట్టుకున్నారు. సో అమౌంట్ అయితే మనకి ఇప్పుడేం క్రెడిట్ అవ్వదు అనమాట. మనం ఊరికి ఇప్పుడు పంపించాల్సిందే 1 వీక్ తర్వాత, ఎందుకంటే మీషోలో ఉంది కదా 1 వీక్ రిటర్న్ ఆప్షన్ అని చెప్పేసి. మీషోలో ఏంటి లేదు, ప్రతి యాప్లోనూ ఉంది. సో 1 వీక్ వరకు కస్టమర్ రిటర్న్ పెట్టుకునేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి 1 వీక్ వరకు మీషో వాళ్ళు వెయిట్ చేస్తారనమాట. ఎవరైనా సరే రిటర్న్ పెట్టుకుంటారు అంటే వాళ్ళు ఏమైనా సరే రిటర్న్ పెడతారా అని చెప్పేసి 1 వీక్ వరకు వాళ్ళు రిటర్న్ పెట్టకపోతే అప్పుడు మనకు మన బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అన్నది క్రెడిట్ అవుతుంది. సో మనం మీషోలో ఈ శారీ ప్రైజెస్ ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటన్నది
క్యాట్లాగ్ అప్లోడ్ చేసేప్పుడు ఆ వీడియోతో పాటు మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఫొటోస్ ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ ప్రైజెస్ ఏ విధంగా పెట్టుకోవాలి, మనం ఎంత ప్రైస్ పడితే కస్టమర్కి ఎంత ప్రైస్ పడుతుంది, మనకు బ్యాంక్ అకౌంట్లోకి పడేటువంటి ప్రైస్ అంతే. ఇప్పుడు మనము 450 పెట్టామనుకోండి, 450 మన బ్యాంక్ అకౌంట్లో పడదు. సో మీషో వాళ్ళు వాళ్ళ కమిషన్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మనకి వేస్తారనమాట. అది ఎంత వేస్తామో మీ బ్యాంక్ అకౌంట్కి అన్నది కూడా అక్కడే డిస్ప్లే చేస్తుంది. సో అదంతా కూడా నేను ఆ వీడియో చేస్తున్నప్పుడు మీకు అప్లోడ్ చేస్తానండి. అంటే అందులో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానమాట. మొత్తానికి ఈ శారీ అయితే ఎంతమంది అడిగారా అండి ఈ శారీ అయితే నిజంగా. అంటే ఇందులో ఏమైనా వేరే కలర్స్ ఉన్నాయా అని చెప్పేసి అడిగారు. బట్ ఏమో మరి ఎవరు తీసుకోలేదు. మీషో ఆర్డర్కి అయితే రాసి పెట్టింది. వాస్తవానికి అయితే ఇవి 3 ఆర్డర్స్ వచ్చాయండి నాకు. ఇదే సేమ్ శారీనే 3 ఆర్డర్స్ వచ్చాయన్నమాట. అంటే నా దగ్గర ఉన్నది ఒక్కటే శారీ కదా. సో ఒక్క శారీ మాత్రమే, అంటే ఒక్క ఆర్డర్ మాత్రమే నేను యాక్సెప్ట్ చేసి రిమైనింగ్ 2 అయితే క్యాన్సిల్ చేస్తాం అనుకుంటున్నాను. క్యాన్సిల్ కొట్టడానికి చూస్తుంటే కూడా ఏంటంటే పక్కన మీకు కింద రెడ్ కలర్లో ఏదో టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. ఏంటంటే ఒకవేళ మీరు క్యాన్సిల్ చేస్తే ప్లెంటీ ఆఫ్ చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. అరే క్యాన్సిల్ చేస్తే పే చేయడం ఏంటి అని చెప్పేసి నేను ఊరికే దాన్ని అలా వదిలేశాను. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికి 3 ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట నాకు మీషో నుండి. కాకపోతే నా దగ్గర ఒక్కటే శారీ ఉంది కాబట్టి ఒక్క శారీ అయితే పంపిస్తున్నాను. ఇంకోటి మీషో కవర్స్ అయితే ఇంకా బెటర్ అనమాట. ఇవి మనకి మీషో నుండి వస్తాయి కదా, ఏంటంటే ఒక సైడ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఒక సైడ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఇంకొక సైడ్ ఇలా థిక్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఉండటం వల్ల ఏంటంటే మనకు క్లియర్గా లోపల ప్రోడక్ట్ ఏముంటుంది వాళ్ళు స్కాన్ చేస్తారు కదా. సో స్కాన్ చేసినప్పుడు లోపల ప్రోడక్ట్ ఏముంది అన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది. రిటర్న్ ఒకవేళ కస్టమర్ రిటర్న్ పెట్టుకుంటే మనం టికెట్ ట్రైస్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఏంటంటే మనకు ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎన్ని వస్తాయో తెలియదు. కాబట్టి నేనైతే ఇంకా ప్యాకెట్స్ ఏమి కొనలేదు, మీషో ప్యాకెట్స్. చూడాలి, మనకి మంచిగా ఆర్డర్స్ వస్తే మాత్రం మీషో ప్యాకెట్స్ కూడా కొంటాను. అది ఎలా కొనాలి అన్నది కూడా మీతో కూడా షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్. అసలు మనం ప్యాకెట్స్ ఎక్కడి నుండి కొనాలి అన్నది, ఓకేనా. సో ఇంకా ఏమైనా సరే మీషోకి సంబంధించిన డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం డెఫినెట్గా చెప్తాను. ఒకవేళ చెప్పలేదంటే చెప్పాను కదా, నాకు తెలియనట్టు ముందు నాకు తెలియదండి. మార్నింగ్ ఒక సిస్టర్ అయితే కాల్ చేశారు ఈరోజు పొద్దున్నే. ఏంటంటే నాకు మీషో నుండి ఆర్డర్ వస్తుంది అక్క, కాకపోతే ఆర్డర్స్ ఏమో బాగానే వస్తున్నాయి కానీ పికప్కి వచ్చే వాళ్ళు మాత్రం వేర్ హౌస్ క్లోజ్డ్ అని చెప్తున్నారు. మేము ఇంట్లోనే ఉంటున్నాము కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో తెలీదు. అలా వచ్చేసి ఆర్డర్స్ అయితే క్యాన్సిల్ అయిపోతున్నాయి అక్క అని చెప్పేసి. మరి అలా ఎందుకు చేస్తారో నాకు కూడా తెలీదు. ఏదైనా సరే చెప్తున్నాను కదా, దాని గురించి మనం అందులోకి దిగి ఏదో చెప్తారు చూడు సామెత, నదిలోకి దిగితే కానీ నదిలో లోతెంతో తెలుసుకోలేమని చెప్పేసి అలా ఉంటుందన్నమాట. అందులోకి మనము కంప్లీట్గా వెళ్తే కానీ అందులో ఉన్నటువంటి కష్ట నష్టాలు అసలు ఏంటి అనేది మనకు అర్థం కాదనమాట. సో పైన వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడం చాలా ఈజీ అండి. బట్ వాట్ ఈజ్ ఇన్, అసలు లోపల ఏముంది అని తెలుసుకోవడం మాత్రం అసలు లోపలికి దిగితేనే తెలుస్తుంది అనమాట. చాలామంది అడుగుతుంటారు కదా, సారీ బిజినెస్లో మనం సక్సెస్ అవుతామా అక్క, అంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంత అంటే సమ్ అమౌంట్ పెట్టి ఇన్వెస్ట్ చేసి నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, సక్సెస్ అవుతానా లేదా. ఎవరు చెప్పలేరండి సక్సెస్ అవుతామా లేదా అంటే, అది ఎవరు చెప్పలేము. మీ హార్డ్ వర్క్ని బట్టి ఉంటుంది. మీ యొక్క ఎవరికైనా సరే మనం సక్సెస్ అవ్వాలంటే మనం గట్టిగా హార్డ్ వర్క్ చేయాలి. ఇంకొకటి కన్సిస్టెన్సీ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. సో అన్నిటిని బేస్ చేసుకొని సక్సెస్ అన్నది ఆధారపడి ఉంటుంది. 95% మన హార్డ్ వర్క్ అయితే, ఒక 5% లక్ అన్నది ఉంటుందన్నమాట. సో అది దేనికైనా అంతేనండి. ఫస్ట్ మన హార్డ్ వర్క్ నమ్ముకోవాలి అంతే. నమ్ముకుంటే ఎప్పటికైనా ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అనే చెప్తాను నేనైతే మాత్రం. సక్సెస్ అవ్వము, ఎంత కష్టపడినా సరే సక్సెస్ అవ్వము అనే మాట మాత్రం ఎప్పటికీ చెప్పను. మన కష్టాన్ని బట్టే ఉంటుంది. అవునా కాదా, నాకు అగ్రీ చేస్తారా? ఏంటక్క అన్ని పనులు పెట్టుకొని ఇంత కూల్గా ఉన్నాం అనుకుంటున్నారా? చేసుకుందామండి, చేసుకోక ఎక్కడ పోతాం చెప్పు. చేసుకుంటూనే ఉండాలి, ఒక రోజుతో పోయేది కాదు కదా ఇది.
మళ్ళీ ఇది ఒకవేళ రిటర్న్ వస్తే మళ్ళీ మనకి ఎంత అమౌంట్ పడుతుందో ఏంటో కూడా తెలీదు. అంటే ఒకసారి రిటర్న్ వస్తే కానీ తెలీదు ఏదైనా. సో మొత్తానికి మీషోది కూడా ప్యాక్ చేసేసాను. సో ఇదన్నమాట మీషో ఆర్డర్. ఓకేనండి, ఇంకా నెక్స్ట్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి అడ్రస్. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి పోస్టర్లో ఎంత షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది, ఎంత వెయిట్కి ఎంత పడుతుంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియో షేర్ చేస్తానమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.